అందుకున్న తొలి జీతాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు అప్పలనాయుడు. తనకు వచ్చిన నెల జీతం 1,57,000 రూపాయలు విలువైన చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంటుకు సైకిల్పై వెళ్లిన అప్పలనాయుడు అందరి దృష్టి ఆకర్షించారు. విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎంపీగా అందుకున్న తొలి జీతాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు అప్పలనాయుడు. తనకు వచ్చిన నెల జీతం 1,57,000 రూపాయల విలువైన చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు అప్పలనాయుడు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంటుకు సైకిల్పై వెళ్లిన అప్పలనాయుడు అందరి దృష్టి ఆకర్షించారు. అమరావతి నిర్మాణానికి ఈ చెక్కును అందజేయడం చాలా ఆనందంగా ఉందంటున్న ఎంపీ అప్పలనాయుడుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అమరావతి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ సందర్భంలోనే పార్లమెంట్లో వచ్చిన మొదటి నెల జీతాన్ని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు 1,57,000 రూపాయలకు సంబంధించిన చెక్కును కూడా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అందించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎంపీ అప్పలనాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఏంటి మీ నెల జీతాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు చెక్ ఇచ్చారని వార్త వినిపిస్తుంది, నిజమేనా? నిజమేనండి. ఏదైనా ఒక బిడ్డ తొలి జీతాన్ని వచ్చేటప్పుడు కానీ, తొలి కష్టం వచ్చేటప్పుడు కానీ, కష్టపడినప్పుడు వచ్చిన నిధులు కానీ తల్లిదండ్రులకు ఇస్తారు. అలాగే రైతు అయితే మేము రైతు కనుక ఫస్ట్ పంటని మేము గ్రామ దేవతకి ఇస్తాం. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాకు ఇచ్చిన అవకాశం టికెట్ ఇవ్వడం, మా పార్లమెంట్ ప్రజలందరూ కూడా నన్ను ఎంపీకి పంపించాను. ఆ కృతజ్ఞతగా ఈరోజు తల్లిదండ్రులు అమరావతి పోలవరం కనుక ఈరోజు అమరావతి మనకి చాలా అవసరం, మన రాజధానికి 5 కోట్ల ఆంధ్రులకి. అందుకు నేను ఫస్ట్ జీతాన్ని మొన్ననే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడే నేను సంకల్పించుకున్నాను. ఫస్ట్ జీతాన్ని నేను అమరావతికి ఇద్దాం అనుకున్నాను. అందుకే ఈరోజు అమరావతికి ఇచ్చి ఈరోజు నిన్ననే నా అకౌంట్లో, ఢిల్లీ అకౌంట్లో 1,57,000 ఫస్ట్ జీతం వచ్చింది. అందుకే వెంటనే చెక్ రాసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు కళ్ళగొంటున్న అమరావతి అలాగే పోలవరం రెండు జరగాలని సంకల్పించుకున్నాం. అలాగే ఈరోజు నేను ఇవ్వడం ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో, అలాగే మిగతా చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు మన రాష్ట్రానికి 5 కోట్ల ఆంధ్రులకి మన రాజధాని ఉన్న అమరావతి 5 ఏళ్ళు మనం వెనక్కి నట్టిపోయాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీర్వాదంతో 5 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదంతో ఈరోజు బ్రహ్మాండ విజయాలతో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది కనుక మీరు కూడా స్పందించి తలొక్క సహాయం చేయవలసిన అవసరం ఉంది. ఎన్ఆర్ఐ టీంకి కూడా మీరు రిక్వెస్ట్ చేస్తాను. విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశే కాదు మన 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు అమరావతి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కనుక మీరు కూడా సహకారం చేయాలని మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు దేశంలో ఉన్న తెలుగు అసోసియేషన్ అందరికి కూడా రిక్వెస్ట్ చేసాం. ఆల్రెడీ వాళ్ళకి కూడా కన్సల్ట్ చేసాం. మీరు కూడా స్పందించి మీ చేతి కూడా ఇవ్వండి. ఈరోజు అమరావతి రాజధాని అనేది మనం ఈరోజు హైదరాబాద్, నిన్ననే ముఖ్యమంత్రి గారితో నేను కేంద్ర మంత్రులతో ఇతర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు కూడా నేను చూశాను. ఎంత రెస్పెక్ట్ చేస్తానంటే ఐఏఎస్ ఐపీఎస్లతో కూడా కూర్చొని ఒక ఆత్మీయ సమావేశం జరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు ఒకప్పుడు హైదరాబాద్ సెటిల్ అవ్వాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి, ఈరోజు హైదరాబాద్ సెటిల్ అవ్వాలంటే మేము ఆనందపడుతున్నాం అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారితో అన్నారు. ఈరోజు రేపు అమరావతికి మేము అందరం ఉండాలనే కోరిక రావాలి, దాని అందరికీ మీరు సహకరించాలని ఈరోజు తెలియజేసుకుంటున్నాం. సార్, ఎట్లా స్పందించారు సీఎం గారు? మీరు ఆ చెక్ ఇచ్చారు కదా, మీకు పార్లమెంట్ మొదటి నెల జీతం వచ్చింది కదా, అదే చెక్ని సీఎం గారికి ఇచ్చినప్పుడు ఏమన్నారు అసలు ఆయన? చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాను మాటలకి. వెల్ డన్ నాయుడు, మంచి ఈవెంటు, మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం, చాలా బాగుంది, గుడ్ అచీవ్మెంట్ అని చెప్పి అన్నారు. చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఆయన్ని చూస్తూ, పార్టీని చూస్తూ, ఈరోజు నాకున్న బ్యాక్గ్రౌండ్ అదే కదా, ఈరోజు జెండా కానీ వారు కానీ, అందుకు వారు ఇచ్చిన ప్రతి ప్రశంస కూడా నాకు శక్తినిస్తుంది, నాకు గౌరవం వస్తుంది. నేను అందుకే ఏదైనా సరే వారి పార్టీ ప్రయోజనం, ప్రజల ప్రయోజనం,
ఆ విధంగా వెళ్ళాలనేది నా సంకల్పం. అందుకు ప్రతిదీ కూడా, ప్రతి అంశం కూడా ఆ దిశ